ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. చాలా చక్కని రీతిలో ఉదయాన్నే దేవుని మాటలు ధ్యానించడం, ఆయన మాటలు పట్టుకోవడం, ఆయన మాటల్ని మరి మన జీవితాల్లో చక్కగా ధరించుకొని మరి ముందుకు వెళ్తున్నామండి. మన జీవితాలను ప్రభు చేతులకు అప్పగిస్తే అంతే, మన జీవితాలు మారిపోతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉదయం కూడా ఇంకా ఆలస్యం చేయకుండా దేవుని మాటలు ధ్యానిద్దాం. మరి అందరికీ కూడా మరి అమ్మ తేజ మినిస్ట్రీస్ తరఫున ఒక ప్రత్యేకమైన విజ్ఞాపన మరి ఇవ్వాలని ఆశపడుతున్నామండి. 40 రోజుల ఉపవాస ప్రార్థన ప్రారంభించబడుతుంది. మరి జనవరి 10వ తారీఖు ఉదయం 7 గంటలకే మరి ప్రారంభపు సభ ప్రారంభించబడుతుంది. ఆ రోజున ప్రారంభపు సభ మరి అనేక ప్రాంతాల నుంచి ప్రజలు రాబోతున్నారు. దైవ సేవకులు మరి వచ్చిన వారు ఎవరైతే ప్రార్థన విజ్ఞాపన ఇచ్చి మరి వెళ్తారో 40 రోజులు కూడా భారం కలిగి అందరి కొరకు ప్రార్థన చేయబోతున్నారండి. ప్రాముఖ్యంగా దేశం కొరకు, దేశ ప్రజల కొరకు, క్షేమం కొరకు 40 రోజులు కూడా ప్రార్థన గోపురంలో దేవుని సన్నిధిలో మరి ఆయన ప్రత్యక్షతలో ఆ 40 రోజులు కూడా కంటిన్యూస్గా ప్రార్థన గోపురంలోనే ఉండి అందరి కొరకు ప్రార్థన చేయబోతున్నారు. ఉపవాసంలో ఉండి మరి తప్పక పాల్గొనండి. మరి ప్రతి ఒక్కరం కూడా బలముగా ముందుకు సాగుదాం. మరి ఇంకా ఆలస్యం ఎందుకు? ఈ ఉదయం దేవుని మాటలు ధ్యానిద్దామా? యోబు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. ఎస్, దీనులను ఉన్నత స్థలములలో ఉంచే దేవుడై ఉన్నారు, దుఃఖపడు వారిని లేవనెత్తే దేవుడై ఉన్నారు. ఉదయకాల సమయంలో ఎంత చక్కని మాటను మనం చూడగలుగుతున్నాం కదా. ఎస్, ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఇస్తున్న ఈ వాగ్దానాన్ని పట్టుకుందాం. దీనస్థితిలో ఉన్నావా? దుఃఖముతో ఉన్నావా? దీనస్థితిలో ఉన్న నిన్ను దేవుడు అంటున్నారు, నిన్ను అద్భుతమైన రీతిలో ఉన్నతమైన స్థితిలో ఉంచుతానని. ప్రైజ్ ది లార్డ్. అలాగే దుఃఖపడు వారిని క్షేమముగా మరి లేవనెత్తే దేవుడై ఉన్నారు, క్షేమకరంలో నీకు నడిపించే దేవుడై ఉన్నారు. ఉదయకాల సమయంలో అందరు బాగానే ఉన్నారు, నా జీవితం ఏంటి ఇంకా ఇలానే ఉంది, అందరికి అన్నీ ఉన్నాయని అనుకుంటున్నావా? అంత బాగానే ఉన్నాను, దేవుణ్ణిలో సరిగ్గానే ఉన్నాను, చక్కని నడుస్తున్నాను, కానీ అందరి జీవితం బాగానే ఉంది, కానీ స్టిల్ నా జీవితం ఇలానే ఉందని దుఃఖపడుతూ ఉన్నారా? భయపడకండి, బాధపడకండి. దీనుడుగా ఉంటుండగా నీ దీనస్థితిని ప్రభు చూస్తున్న దేవుడై ఉన్నారు. దీనుడుగా నువ్వు ఉంటుండగా మనుషులు నిన్ను లెక్క చేయకపోవచ్చు, కానీ ప్రభు లెక్క చేసే దేవుడై ఉన్నారు. నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి నడిపించే దేవుడై ఉన్నారు. దావీదు గారు చూడండి, అందరూ కూడా ఒక చిన్న చూపును చూశారు, గొర్రెల కాపరి అని, అంతే, గొర్రెలు కాచుకునేవాడు అని. కానీ దేవుడు ఎలాంటి ఉన్నతమైన స్థితిలోనికి నడిపించారంటే, ఉన్నతమైన స్థలములోనికి నడిపించారంటే ఆయనని ఒక గొప్ప రాజుగా చేశారండి. ఆమేన్. అదే దేవుడు వల్లనే అన్నీ జరుగుతాయండి. ప్రభు వాగ్దానం చేస్తుండగా ఇదిగో దావీదు గారిని ఆశీర్వదించినట్లుగా నిన్ను కూడా ఆశీర్వదించబోతున్నారు. నీ దీనస్థితిని తారుమారు చేయబోతున్నారు. ఉన్నతమైన స్థితి. ఎవరైతే నిన్ను అంటున్నారో, అవమానపరుస్తున్నారో, వెలివేస్తున్నారో, లేకపోతే నీ గురించి చెడ్డగా మాట్లాడుతున్నారు, ఇదిగో వారి ఎదుటనే నిన్ను సాక్షికరంగా ప్రభు ఉంచబోతున్నారు. ప్రియ సహోదరి, అధైర్యపడకండి. ఇదిగో దుఃఖాన్ని, నీకున్న ఆ బాధని అంతటి కూడా తొలగించి ప్రభు నిన్ను క్షేమకరంగా మరి అద్భుతమైన రీతిలో లేవనెత్తబోతున్నారు. ఈ వాగ్దానాన్ని పట్టి ప్రార్థించు ఉదయకాల సమయంలో. అంతే, ప్రతి కుటుంబము కూడా వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థిస్తే బ్రతుకులు మార్చబడతాయండి. ఆమె ఆయన మన జీవితంలో ఏదైనా చేయగల దేవుడు. ఆమె అద్భుతమైన రీతిలో మనల్ని నడిపించే దేవుడిగా ఉన్నారు. ఈ వాగ్దానాన్ని పట్టుకుని ప్రార్థిద్దాం. ప్రభు ఉన్నతమైన స్థితిలో మనల్ని నడిపించబోతున్నారు. అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి. ప్రార్థిద్దామా? మరి ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా బలపరచబడుతున్నాం. అయ్యా, దుఃఖపడు వారిని, అలాగే ప్రభా దీనస్థితిలో ఉన్న వారిని లేవనెత్తే దేవుడవు, ఉన్నతమైన స్థలాలలో నడిపించే దేవుడవై ఉన్నావు. ఉదయకాల సమయంలో మీరు మాట్లాడుతున్న ఈ మాటలు మా జీవితాల్లో మమ్మల్ని ఎంతగానో బలపరుస్తూ ఉన్నాయి. మనుషులు మమ్మల్ని వెలవేస్తారు, కానీ వెలవేసే దేవుడు కాదు, అద్భుతంగా నడిపించే దేవుడిగా ఉన్నావు. ఈ ఉదయకాల సమయంలో మీ మాటల ద్వారా ఎంతగానో బ్లెస్ అవుతున్నాం. ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం జరిగించండి, పరిస్థితులన్నీ తారుమారు చేయండి, గొప్ప చేయండి, గొప్ప కార్యాలు జరిగించండి, బ్లెస్ చేయండి. అయ్యా, ఉన్నతమైన స్థితి,
స్థితి, ఉన్నతమైన స్థితి వారు చూచుదురు గాక. ఇక వారి జీవితం ఇక నుంచి మారిపోవును గాక. అయా నీ ప్రభా మీ చేతులకు ఎవరి జీవితాలతో అప్పగిస్తున్నారో అయా వారి జీవితంలో అద్భుతం జరిగించమని వేడుకున్నాం. ఎంతమంది అయితే అయా అనారోగ్యముతో ఉన్నారో, అయ్యా ఎంతమంది దీనస్థితిలో ఉన్నారు, మంచి ఆరోగ్యాన్ని క్షేమాన్ని దయచేయండి. అలాగనే ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరినీ బ్లెస్ చేయమని వేడుకున్నాం. అలాగే ఈ ఉదయకాల సమయంలో ప్రతి పనిలో మీ తోడు, మీ క్షేమం కలుగును గాక. ఈ రోజంతట్లో కూడా కృప కలుగును గాక. బయటికి వెళ్తుండగా, లోనికి వస్తూ ఉండగా అయా ఇదిగోండి కూర్చున్నా, లేచినా, ఏ పని చేసినా, నడిచినా అయా ప్రతి పనులలో మీరు తోడే ఉండండి, ప్రతి ప్రయత్నంలో మీరు తోడే ఉండండి, ప్రతి విషయంలో నీ కృప క్షేమముల చేత నడిపించమని వేడుకుంటున్నాం. ప్రతి ఒక్కరి జీవితంలో అధైర్యాన్ని మీరు తొలగించండి. ప్రతి న్యూ స్టార్ట్స్ అన్నిట్లో కూడా మీరు తోడే ఉండండి. ప్రతి నూతన ప్రారంభంలో మీరు అయా నూతన ప్రారంభోత్సవాలలో, నూతనమైన పనులలో, నూతనమైన కార్యాలలో, క్రియలలో అన్నిట్లో మీరు తోడే ఉండండి. గొప్ప చేయమని అయా ప్రతి ఒక్కరిని బ్లెస్ చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయా ఇదిగోండి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి మీరు తోడే ఉండండి. అయా వివాహాలకు సిద్ధపడుతున్న వారికి మీరు తోడే ఉండండి. గర్భఫలం లేక బాధపడుతున్న వారికి అయా మీ మీ కృప, మీ క్షేమాన్ని కలగ చేయండి. గర్భాలు తెరవబడాలి, అద్భుతం జరిగించండి. ప్రతి నష్టము, కష్టము ఇదిగోండి ప్రతి కీడు ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. బ్లెస్ చేయమని అందరిని మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడే ఉంటుంది గాక. ఆమెన్. ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. 10వ తారీఖు నాడు, జనవరి 10వ తారీఖు నాడు 40 రోజుల ఉపవాస ప్రార్థన సభ ప్రారంభం కాబోతుంది. మీరు రండి, అనేకులను తోడుకొండండి. మీరు ఏ ప్రేయర్ రిక్వెస్ట్ అయితే ఆ రోజు నాకు రాసిస్తారో ఆ ప్రార్థన విన్నపాన్ని పట్టుకొని ప్రభు పాదాల దగ్గర నేను గోజాడబోతున్నాను. కనుక మీరు రండి, అనేకులను తోడుకొని రండి. గర్భఫలం లేక బాధపడుతున్నారా? ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారా? అనారోగ్యంతో సతమతమైపోతున్నారా? పరిగెత్తుకుంటూ రండి. 10వ తారీఖు ఉదయం 7 గంటలకే ప్రారంభ సభ జరగబోతుంది. మీ జీవితాలలో అద్భుతం పొందుకోవాలనుకుంటే పరిగెత్తుకుంటూ రండి. దైవ దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్. హలో, ప్రైజ్ ది లార్డ్ డియర్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. బాగున్నారు కదండి? ఈ నూతన సంవత్సరంలో నూతనమైన వాగ్దానాలతో చాలా అద్భుతంగా ముందుకు సాగుతున్నాం కదా. మరి ఇంకా ఈ 2026వ సంవత్సరంలో అమ్మ తేజ మినిస్ట్రీస్లో 40 రోజులు ఉపవాస ప్రార్థనలో ప్రారంభించబడబోతున్నాయండి. ఎప్పుడు అనుకుంటున్నారా? మరి జనవరి 10వ తారీఖు ఉదయం 7 గంటలకే ఉపవాస ప్రార్థనలు ప్రారంభించబడుతున్నాయి. గొప్ప ఉజ్జీవముతో పరిశుద్ధాత్మదేవుడు ఈ 40 రోజులు కూడా చాలా గొప్ప కార్యాలు చేయబోతున్నారు. మరి దైవ సేవకులు పాస్టర్ అమ్మతేజ గారు మరి సంఘానికి ఉపవాస ప్రార్థనని ప్రకటించి మరి ఆ 40 రోజులు కూడా ప్రార్థన గోపురంలో అనేక అంశాల కొరకు ప్రార్థించబోతున్నారు. సంఘ క్షేమము కొరకు, దేశము కొరకు, దేశ క్షేమము కొరకు, ప్రజల క్షేమము కొరకు, మరి అనేక మంది రక్షణ కొరకు. ఒకటేంటండి, ప్రతి ఒక్క అంశం చేత పట్టుకుని ప్రార్థన చేయబోతున్నారు. ప్రాముఖ్యంగా ప్రారంభ సభలో జనవరి 10వ తారీఖు ఉదయం 7 గంటలకు ఎవరైతే వచ్చి ప్రార్థన విజ్ఞాపనలు మరి రాసి దైవ సేవకులకి ఇవ్వబోతూ ఉన్నారో ఆ ప్రార్థనలు విజ్ఞాపనలు పట్టుకొని భారము కలిగి అందరి కొరకు ప్రార్థన చేయబోతున్నారండి. ధైర్యంగా ఉండండి. మన దుఃఖ దినంలో సమాప్తం అవ్వబోతున్నాయి. అనేకమైన బంధకాలు, పోరాటాలు, అనేకమైన భయంకరమైన పరిస్థితుల నుంచి ప్రభు ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన ద్వారా విడుదలను గ్రహించబోతున్నారు. సిద్ధపడండి. జనవరి 10వ తారీఖు ఉదయం 7 గంటలకు అమ్మ తేజ మినిస్ట్రీస్, భద్రాద్రి కొత్తగూడెంలో కలుద్దాం. అందరం ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.